హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ #stories. ఈరోజు నేను హెల్దీ కాల్షియం రిచ్ వెజిటేబుల్ రాగి రోటీ ఎలా చేయాలో చూపిస్తాను. ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం. రాగి ఫ్లోర్, రోస్టెడ్ పీనట్స్, గ్రేటెడ్ క్యారెట్, సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, సన్నగా తరిగిన కర్రీ లీవ్స్, సన్నగా తరిగిన కొరియాండర్ లీవ్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మనం రోస్ట్ చేసి పెట్టుకున్న పీనట్స్ని 1 సెకండ్ మిక్సీ పట్టించాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉండాలి. సేమ్ జార్లో గ్రీన్ చిల్లీస్ గ్రేట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఒక మిక్సింగ్ బౌల్లో ఈ కప్తో 3 కప్స్ ఆఫ్ రాగి ఫ్లోర్ నేను యాడ్ చేస్తున్నాను. ఈ పీనట్స్ పౌడర్ ఇలా ఉండడం వల్ల మనం రోటీ తినేటప్పుడు అక్కడక్కడ పీనట్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది. ఈ పీనట్ పౌడర్ టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి వీడియోలో చూపించిన విధంగా. ఇక్కడ నేను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, క్యారెట్, చిల్లీస్, కర్రీ లీవ్స్, కొరియాండర్ లీవ్స్ యాడ్ చేస్తున్నాను. 1.5 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ఇక్కడ చిల్లీస్ ఇట్లా గ్రేట్ చేసి తీసుకోవడం వల్ల తినేటప్పుడు కొద్దిగా స్పైసీనెస్ తెలుస్తుంది. మీకు అంత స్పైసీ వద్దంటే మీరు తగ్గించుకోండి చిల్లీస్. వీటన్నింటిని చేత్తో బాగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను వామ్ వాటర్ కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మిక్స్ చేస్తున్నప్పుడు వాటర్ అనేది కొద్దిగా యాడ్ చేయండి. ఎందుకంటే మనకు కన్సిస్టెన్సీ అనేది చపాతీ పిండికి వచ్చినట్టు రావాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఉంటే చాలు. ఈ రాగి పిండితో మనం ఇన్స్టెంట్గా రోటీ చేసేయచ్చు. 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ దీన్ని పక్కన ఉంచాల్సిన అవసరం లేదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకున్నాను. నేను ఇక్కడ ఫుడ్ ప్యాకింగ్ కవర్ కట్ చేసి తీసుకున్నాను. మీరు ఏ కవర్ అన్నా తీసుకోండి. ఫస్ట్ మన చేతికి ఆయిల్ రాసుకొని వీడియోలో చూపించిన విధంగా చేతితో ఇలా పిండి తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఎంత థిన్గా అయితే అంత థిన్గా ప్రెస్ చేసుకోండి. థిన్గా ఉండడం వల్ల బాగా కుక్ అవుతుంది అండ్ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. మళ్ళీ చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఫ్లిప్ చేసుకోండి. ఇలా చక్కగా మన రోటీ అనేది ఫ్లిప్ అయిపోతుంది. ఈ ఫ్లిప్ చేసుకున్న రోటీని కాలిన పెనం మీద వేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ ఎక్కువగా వాడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను రోటీ కాల్చేటప్పుడు ఆయిల్ ఏమి యూస్ చేయట్లేదు. మీకు కావాలంటే మీరు వేసుకోండి. ఫస్ట్ ఒక సైడ్ బాగా కాలాక ఫ్లిప్ చేసుకొని ఇంకో సైడ్ బాగా కాల్చుకోవాలి. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా మన రాగి రోటీ. సేమ్ ప్రాసెస్తో మిగతా రోటీస్ అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మన హెల్దీ రాగి రోటీ రెడీ అయిపోయింది. ఈ రోటీని మీరు ఏ పికిల్తో అయినా అండ్ ఏ పచ్చడితో అయినా తినచ్చు. నేనైతే కర్డ్ అండ్ టొమాటో పికిల్తో సర్వ్ చేసుకుంటున్నాను. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.